హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు అక్షయ్స్ ఎక్స్ప్లోరింగ్స్ ఛానల్. సో ఇప్పుడైతే మనం మైసూర్ నుంచి ఊటీ అయితే వెళ్తున్నాం. ఈ మార్నింగ్ 6 అవుతుందన్నమాట. ఇది కొండల్లో అలా తిరుగుతూ వెళ్తున్నాం, మీరు చూడొచ్చు బస్సులోంచి. సో మన బస్సు అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, ఎందుకంటే కొంచెం రేడియేటర్ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. దీనికి ప్రాబ్లంలో ఉందన్నమాట. ఎక్కడో దిక్కున ఆగిపోయేలా ఉంది. ఓకే, రేడియేటర్ ప్రాబ్లం వచ్చి బస్సు అయితే ఆగిపోయింది. సరే కింద దిగాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆపోజిట్లో శివాలయం ఉంది, హర హర మహాదేవ. సో లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇదే మనం వచ్చిన బస్సు అనమాట, చిన్న బస్సు. పక్కన ఆపిందని గుడి దగ్గరలో ఆపింది టైం గార్డ్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడైతేనే ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా అదిరిపోతుంది. ఊటీ ఇంకా ఆన్ ద వేలో ఉన్నాం అనమాట, ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాం. దారి మధ్యలో ఆగిపోయింది, చూద్దాం. ఓకే, స్టార్ట్ అవ్వగానే మళ్ళీ బయలుదేరదాం ఊటీకి. మనం అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం. ఇక్కడ హోటల్ బ్యాక్ వ్యూ చూపిస్తున్నాను. మనం ఉంటున్న హోటల్ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది చూడండి. సో ఊటీ అంటేనే బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. ఇది మనం ఉంటున్న రూమ్ అనమాట. నవీన్ అనే చూడండి, అలాగే అక్కడ వివిఆర్ అన్నయ్య పడుకొని ఉన్నారు బెడ్ మీద. వెల్కమ్ టు అక్షయ్స్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఊటీ మొత్తాన్ని చూడబోతున్నాం. సో నాతో పాటు మీరు చిత్రీకరించండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఊటీ టీ ఫ్యాక్టరీ అయితే చూడడానికి వెళ్తున్నాం. సరే, ఇప్పుడు టీ ఫ్యాక్టరీ మొత్తం ప్రాసెస్, ఆ టీ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది టీ పౌడర్ మేకింగ్ మిషన్ అనమాట. ఇలా పచ్చాకులన్నింటినీ కూడా డ్రై చేస్తూ ఉంటారు. మనం ఇక్కడికైతే మన ఫ్రెండ్స్తో వచ్చాం కదా, సో అందరినీ ఇక్కడ మీరు చూడండి చాలా యాక్టివ్గా విజిట్ చేస్తున్నారు. సో టీ ఆకులు ఏవైతే పైన డ్రై అయినాయో అవన్నీ కూడా ఈ పైప్ లైన్ ద్వారా కిందకైతే వస్తున్నాయండి. సో అలా కిందకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకొక మిక్సర్ ఉందన్నమాట. ఆ మిక్సర్ ఆకులన్నిటినీ కూడా ఇట్లాగా క్రష్ కింద అయితే కన్వర్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ బ్లేడ్స్ అలా క్రష్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి వాటిని. సో ఆ బెల్ట్ ద్వారా ప్రతిదీ కూడా కిందకైతే వెళ్తుందన్నమాట, బెల్ట్ కన్వేయర్ సిస్టమ్ ద్వారా. సో అక్కడ చూడండి ఎలాగా మొత్తం కూడా మిక్స్ చేస్తున్నాయో. సో దాని ద్వారా అంతా కూడా క్రష్ అయిపోయి, ఆ క్రష్ అయిపోయినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో అలా బెల్ట్స్ ద్వారా కిందకి వెళ్తుంది. సో మన ఫ్రెండ్స్ అయితే మాత్రం యాక్టివ్గా విజిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద ఎక్విప్మెంట్ అయితే మాత్రం వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో టీ పౌడర్ అయితే మేక్ చేయడానికి. సో ఎక్కడికక్కడ హోర్డింగ్స్ పెట్టేశారు. హోర్డింగ్స్లో మొత్తం అంతా కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందన్న అది మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హోర్డింగ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ గైడ్ ఉండరు కదా ప్రతిదీ చెప్పడానికి. సో హోర్డింగ్స్ ద్వారా అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు మిషన్ చూడొచ్చు. మెయిన్ ఏంటంటే మిషన్ మొత్తం కూడా చాలా టర్బో జనరేటర్స్ ఉన్నాయి ఇక్కడ, దాని ద్వారా అవుతుంది. సో ఇలాగ క్రష్ అయిపోయినట్టు పౌడర్ అంతా కూడా ఇలాగ మీకు సింపుల్గా ఇలాగైతే మూమెంట్ అయితే జరుగుతుంది. సో ఈ మూమెంట్ ద్వారానే ఇది ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా వాటిలంతటినీ కూడా ఇంకా పౌడర్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. ఆకులన్నింటినీ కూడా ఇంకా పౌడర్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి. ఇట్లా వచ్చిందంతా కూడా ఈ మిక్సర్లోకి వెళ్తుంది అన్నమాట. ఇది హీట్ మిక్సర్ అంటారు దాన్ని. సో ఆ హీట్ మిక్సర్లోకి వెళ్ళిన తర్వాత ఆ హీట్ మిక్సర్ స్మాల్గా మీకు రొటేట్ అయ్యి ఆ ఆకులు అయితే ఇంకా పెట్టుకున్నవన్నీ కూడా డ్రై చేసి, ఓకే, సో మొత్తం అంతా కూడా ఎఫెక్టివ్ పౌడర్ వచ్చేలా చేస్తున్నాయి అనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఎఫెక్టివ్గా పౌడర్ అయితే మాత్రం వస్తుంది. అట్లా తర్వాత దాన్ని అలాగ ప్యాక్ అయితే చేస్తున్నారు. పెద్ద పెద్ద సంచులు ఉండే చూసారు అక్కడ, ఆ సంచుల్లో ప్యాక్ అయితే చేస్తున్నారు మొత్తం అంతా కూడా పౌడర్ని. మీరు ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూడొచ్చు.
చూసారు కదా ఎంత స్పీడ్ మీద పౌడర్ కింద అయితే కన్వర్ట్ అవుతుందో మొత్తం అంతా కూడాను. సో చూసారా పౌడర్లా మొత్తం అంతా కూడా పౌడర్ అయింది. ఇక్కడి నుంచి ఇదంతా కూడా ప్యాకింగ్ అయితే వెళ్తుంది అనమాట. ఈ టీ పౌడరే మనకి చాయ్ పెట్టుకోవడానికి మన ఇళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. టీ ఫ్యాక్టరీ విజిట్ అయిపోయింది కదా, మనమైతే బోటింగ్ స్పాట్కి వచ్చాం. ఇక్కడ మొత్తం మార్కెట్ అంతా ఒకసారి చూద్దాము. బోటింగ్ స్పాట్ దగ్గర వచ్చింది భీమవరం పిల్ల. హాయ్ హాయ్, ఎక్కడ ఉన్నావు చెప్పు. ఇప్పుడు మనం ఉన్నాము ఊటీలో ఉన్న స్వెటర్ షాప్. ఊటీ స్వెటర్ షాప్ లో మాట్లాడు. బ్యాంకాక్ పిల్లగా గొంతు పోయింది సార్. లేకపోతే నువ్వు అలాగా గలగల మాట్లాడతావు కదా. గొంతు పోయింది. హాయ్ హాయ్ హాయ్, ఊటీలో షాపింగ్ చేస్తున్నాం మా ఏజీబీఎస్ కుర్రగాళ్ళు. ఇది కూడా కుర్ర, చీడు కూడా అబ్బాయి, కళ్ళజోడు పెట్టుకొని జుట్టు పెంచాడు అంతే. ఇందాక చూపించారు తెలుగు అర్థమైపోతుంది మనోడికి. భయ్యా ఇందాక చూపించారు అది మాట్లాడు, బాగా మాట్లాడే. ఊటీలోకి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే కనిపించింది, మయూర్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని. సో దానికి ఆ పక్కనే నీలగిరి గార్డెన్స్ అనేది కనిపించింది. రెండో ఒకసారి చూద్దాం కదా అనేసి వచ్చామన్నమాట. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్దాం. సో ఎంట్రన్స్లో మరి అయితే వ్యాజెస్ పెట్టారు. అక్కడ పైన చూడండి, ఇక్కడ మీకు స్పైసెస్తో పాటు జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, సో ఇట్లాంటివన్నీ పెట్టారు. అండ్ ఈ పక్కన చూస్తే మీకు ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ అయితే పెట్టారనమాట. అన్నీ కూడా రేట్లు అయితే మాత్రం 70 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు అయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ స్పైసెస్ అన్నీ చూడొచ్చు మీరు. బిర్యానీ సామాన్ అంతా ఇక్కడనే ఉంది. చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండదు. ఈ చెట్టు పొట్టి చెట్టు, ఈ చెట్టు పొడుగు చెట్టు, అది ఊడ చెట్టు. నాకు చెట్ల కోసం అంత తెలియదండి, మీరు చూసుకోండి. ఇది మా ఇంట్లో ఉందండి,
సేమ్ పీస్ మా ఇంట్లో ఉంది. ఇవి కాస్ట్ ఎక్కువ, 250 ఇట్లా ఉండే, 300 క్రాటన్స్ మొత్తం. ఇవి చూడు, ఇవి కాక్టస్. अच्छे है. ఊటీలో ఉన్నటువంటి ఒక చిన్న బొటానికల్ మార్కెట్ అన్నమాట ఇది. ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ గట్రా అమ్ముతున్నారు. మేము ఇళ్ళల్లో పెంచుకునే మొక్కలు. బాన్సాయ్. పొద్దుటి నుంచి తిరిగి ఉన్నాను. సో బోట్ వ్యూ దగ్గర ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం. ఒకసారి షాపింగ్ ఎలా ఉంటుందో చూద్దాము లేక్ బోట్ వ్యూ దగ్గర. ఇక్కడ అంతా బోటింగ్ జరుగుతుందంట. ఆల్రెడీ టైమింగ్స్ కూడా అయిపోయినాయి, నాకైతే కుదరలేదు. అన్నయ్య ఇలాగా షాపింగ్ మాల్ అంట, అక్కడికి వచ్చాం. చూద్దాం. అన్నయ్య ఇక్కడ ఏదో చేస్తున్నాడు. వాటర్ బాటిల్, డార్క్ అండ్ వైట్. మా గోవర్ధన్ అని షాపింగ్ చేస్తున్నాడు పాపం. చాక్లెట్లు టేస్ట్ కోసం ఇచ్చారు బ్రదర్. చూసారు కదండి ఊటీ షాపింగ్ మాల్స్ అని. ఇవన్నీ కూడా బోట్ లేక్ దగ్గర అనమాట. సో ఇక్కడతో ఈ వీడియో ఆపేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక పార్ట్ ముందుంది.